మనతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందమ్మా. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీని జూబ్లీహిల్స్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. ఇంకొక 10 రోజులు జరగబోతున్నటువంటి ఎన్నిక ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మేమందరం కష్టపడతాం, అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది సాధ్యమయ్యేలాగా ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ఏదో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, దాని మీద మీ స్పందన ఏంటి? వార్నింగ్ బీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్లు ఇవన్నీ పెద్ద కొత్త ఏం కాదు. మాకేమీ ఆ ఇబ్బంది లేదు, భయపడేది కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా ఉద్యమం చేసి శాంతియుతంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఒక నియోజకవర్గం ఇది ఒక పిల్లి కుప్పలి ఇవి లెక్క అమ్మ. వాటి గురించి ఎవరు ఆలోచించాం, భయపడం. కాకపోతే అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. దాని మీద మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తున్నాం. వారి మీద కేసులు పెట్టేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ గారు దాదాపు జూబ్లీహిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా ఇది 4వసారి కూడా ఆ కుటుంబాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో సునీత గారిని, గోపీనాథ్ గారికి మంచి నివాళి ఇచ్చినట్టయితే సునీత గారిని గెలిపించి కేసీఆర్ గారికి ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది.